నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కానాన్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఒక హెల్దీ టీ అండి. ఈ టీ వచ్చేసి మనకి బ్లూ కలర్లో నుంచి పింక్ కలర్లోకి మారుతుంది అనమాట. ఈ టీ మారడం ఏంటా అనుకుంటున్నారా? చూపిస్తాను అది ఎలా ఏంటి అనేది చూసేద్దాం. సో ఇది వచ్చేసి శంకు పూలు అనమాట. ఇది బ్లూ పీ అని అంటూ ఉంటారు. ఇవి మనకి చాలా రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఈ పువ్వులను యూజ్ చేసి మనం టీ అయితే చేద్దాము. ఇది 2 షేడ్స్లో ఉంటుందన్నమాట. సో మనం ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్లో తాగొచ్చు. అండ్ ఎలా తాగినా కూడా ఇది చాలా హెల్దీ అనమాట. సో బేసిక్గా ఈ టీ తీసుకోవడానికి కొన్ని హెల్త్ రీజన్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, ఎవరైనా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు కనుక ఈ టీ తాగితే వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అన్నది జరుగుతుంది. అండ్ ఎవరైనా పీసీఓడి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా, లేదంటే ఎవరైనా వెయిట్ లాస్ కోసం ఏదైనా డైట్స్ చేస్తున్నా వాళ్ళకి ఈ టీ తాగితే ఈ టీ అన్నది వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇన్ ఏ డే 150 ml వరకు ఈ టీ అన్నది మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఓవర్గా తీసుకుంటే దాని రిజల్ట్స్ అన్నవి తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మాట నేను చెప్పట్లేదండి, డాక్టర్ రీసెర్చెస్ చేసి డాక్టర్స్ చెప్పిన మాట అనమాట ఇది. సో నేను ఇక్కడ 200 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో 4 శంకు పూలు మాత్రమే వేసుకున్నాను. అంటే ఎవ్రీ 50 mlకి నేను ఒక ఫ్లవర్ని అయితే వేసుకున్నాను టీ కోసం అని చెప్పి. అంటే తక్కువ వాటర్లో ఎక్కువ వేసుకోవద్దు, అలాగే ఎక్కువ వాటర్లో తక్కువ కూడా వేసుకోవద్దు. సో ఇవి వచ్చేసి ఫ్రెష్ ఫ్లవర్స్. లేదు డ్రై ఫ్లవర్స్ కావాలి, మాకు ఇవి అవైలబుల్గా లేవు అనుకుంటే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తానండి. ఇవి ఆన్లైన్లో మనకి డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి, అవి మీరు పర్చేస్ చేసుకొని వాడుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇవి ఫ్రెష్ ఫ్లవర్స్ని కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. సో 3 to 4 minutes తర్వాత మనకి ఈ వాటర్ అన్నవి కలర్ చేంజ్ అయినాయి. అంటే ఈ ఫ్లవర్స్ని ఎప్పుడైతే మనం బాయిలింగ్ వాటర్లో వేసామో వీటి కూడా గుణాలన్నీ వాటర్లోకి ఎన్కాపరేట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ 3 to 4 minutes మనకి వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది అని అనుకున్నాక మనం స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ టీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేర్చుకున్నానండి. వాళ్ళ ఇంట్లో మీకు గార్డెన్స్ అవి నేను వీడియో పెట్టాను కదా, అక్కడ నేను చూసాను అనమాట. ఆ ఫ్లవర్స్తో వాళ్ళు డైలీ టీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ 3-4 టైప్స్లో నాకు టీ అనేది ఇచ్చారు వాళ్ళు. సో అందులో ఇది ఒక టైప్ అనమాట. సో నేను ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటున్నాను, అంటే మన ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి రాకుండా. సో చూసారు కదా, బ్లూగా ఉంది, దీంట్లో హనీ కలుపుకొని ఇలా కూడా డైరెక్ట్గా తాగేయచ్చు. బట్ నేను ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను, అదే బ్లూ టు పింక్గా మారే మ్యాజిక్. సో నేను ఇందులో 4 to 5 drops ఆఫ్ లెమన్ అన్నది యాడ్ చేశాను అనమాట. అంటే తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి 4 to 5 drops వేసాను. హియర్ వీ కెన్ సీ లైట్ బ్లూ నుంచి లైట్ పింక్ కలర్కి ఎంత బ్యూటిఫుల్గా కలర్ అయితే చేంజ్ అయింది కదండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ దీంట్లో హనీ అన్నది ఒక 1/2 tablespoon యాడ్ చేసుకుంటున్నాను. వామ్ వాటర్లో హనీ యాడ్ చేయడం అన్నది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందని మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఇక్కడ కూడా మనం అదే ఫామ్లో యూస్ చేసుకుంటున్నాము. ప్లెయిన్గా కూడా తాగొచ్చు, లేదా హనీ మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు అనమాట. ఈ టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో దట్స్ ఆల్ అండి. పువ్వులు వేసిన వాటర్ని బాయిల్ చేసి దాంట్లో లెమన్ అండ్ హనీ మిక్స్ చేసుకుంటే టీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ హెల్దీ కూడా ఈ రెసిపీ వచ్చేసి. సో ఈ రెసిపీని డైలీ ఎర్లీ మార్నింగ్ కనుక కన్జ్యూమ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. సో ప్లీజ్ ట్రై ద రెసిపీ అండ్ ప్లీజ్ ఫాలో us on Instagram and Vantinti Chefs Canaan. That's all for today.